వాట్సాప్ అమిగోస్, దిస్ ఇస్ అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ 3 టిప్స్ మీరు మీ జిమ్లో మీ పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి. ఈ 3 టిప్స్ జిమ్లో నా ఒపీనియన్లో మీరు ఒక జిమ్లో ఒక లెవెల్లో ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ అయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గెయిన్స్ అయినా ఈ టిప్స్ని యూస్ చేస్తే వాట్ హ్యాపెన్స్ ఇస్ యువర్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుతుంది. అది మ్యాటర్ ఇక్కడ. ఎందుకంటే మీరు ఒక 30 డేస్లో చేయగలిగింది 20 డేస్లోనే చేసేయగలుగుతారు. వీటిని సైంటిఫిక్ టిప్స్ అనడం కన్నా ఓవర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను జిమ్ చేస్తుండగా నేను ఓవర్ ద టైం నేర్చుకొని ఎక్స్పీరియన్స్ అయిన ఫ్యాక్ట్స్. నేను నా ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేసిన కొత్తలో నాకు గెయిన్స్ రావడానికి ఆర్ వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పట్టేసేది. నేను అప్పుడు అనుకునేవాడిని, ఇజ్ ఇట్ సంథింగ్ రాంగ్ విత్ మీ, నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా, వై ఇజ్ ఇట్ టేకింగ్ సో లాంగ్ అని. బట్ మనం జిమ్ చేయడంతో పాటు వీ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద అదర్ థింగ్స్ అరౌండ్ అస్. అంటే ఆ జిమ్ చేసే 1 అవర్తో పాటు మిగిలిన 23 అవర్స్ మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద మనం మైండ్ పెట్టాలి. లైక్ హౌ ఆర్ వి స్లీపింగ్, హౌ ఆర్ వి ఈటింగ్ అండ్ వాట్ ఆర్ అవర్ హ్యాబిట్స్. సో ఈ వీడియోలో ఆ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నా. జిమ్ చేసే టైంలోనూ అపార్ట్ ఫ్రమ్ ద జిమ్ మన మైండ్ని మనం ఎలా పెట్టుకోవాలి అని. దిస్ ఈస్ గోయింగ్ టు బి రియలీ ఇంట్రెస్టింగ్ బికాస్ నేను టెక్నికాలిటీ గురించి ఎక్కువ మాట్లాడను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు ట్యూన్ ఇన్ యువర్ బ్రెయిన్ సో దట్ మీరు డైలీ లేచిన తర్వాత యూ విల్ వాంట్ టు రష్ టు దట్ జిమ్. ఎందుకంటే యూ విల్ ఎంజాయ్ దిస్ ప్రాసెస్. అండ్ యాడెడ్ బెనిఫిట్ ఏంటంటే మీకు రిజల్ట్స్ కూడా కనిపిస్తుంటుంది. సో మీకు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడంలో రిజల్ట్స్ కనపడడం కూడా విల్ ప్లే ఎ వెరీ బిగ్ పార్ట్. సో లేట్ చేయకుండా షెల్ వి గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. స్టార్ట్ లివింగ్ ఇన్ ద మూమెంట్. దట్ ఈస్ టిప్ నెంబర్ 1. అంటే మీరు ఇప్పుడు దాకా లీడ్ చేసిన అన్హెల్దీ లైఫ్ స్టైల్ని మర్చిపోండి. ఆర్ మీకు ఒక పర్టికులర్ గోల్ ఉంది అండ్ యూ వాంట్ టు లుక్ లైక్ అ పర్టికులర్ వే, అంటే మీకు ఒకలాగా మీకు కనబడాలని ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ బాడీ, అది కూడా మర్చిపోండి. మీరు జిమ్లో ఉండేటప్పుడు మీకు గుర్తుండాల్సింది ఒకటే, ఐ హ్యావ్ టు లిఫ్ట్ దట్ పర్టికులర్ వెయిట్. అండ్ ఆ లిఫ్ట్ చేసేటప్పుడు మీకు వెన్ యూఆర్ ఏబుల్ టు అచీవ్ దట్, అది మీకు ఇచ్చే ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. దెన్ అది ఒక్కటే మీ మైండ్లో పెట్టుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ టెన్షన్స్. అండ్ టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్స్ టు మోర్ గెయిన్స్. అండ్ మీరు ప్రెజెంట్లో ఉండడం వల్ల, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తుంటామంటే వీ విల్ ఆల్వేస్ బీ వరీడ్ అబౌట్ వాట్ మైట్ హ్యాపెన్, విల్ ఐ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్, విల్ ఐ బీ ఏబుల్ టు గెట్ ద బాడీ. అలాంటి క్వశ్చన్స్ అన్నీ మైండ్లో పెట్టుకోవడం వల్ల వీ విల్ నాట్ బీ ఫోకసింగ్ ఆన్ ద మూమెంట్. అమిగోస్, నేను కూడా ఇలాగే ఉండేవాడిని. బట్ వన్స్ ఐ రియలైజ్డ్ దిస్ మూమెంట్ ఈజ్ మోర్ హ్యాపీయర్ దాన్ ద ఫ్యూచర్ ఆర్ ద పాస్ట్, నాకు మైండ్ చాలా రిలీవ్ అయిపోయింది. అండ్ మై గెయిన్స్ ఇన్ ద జిమ్ అండ్ నేను జిమ్లో లిఫ్ట్ చేసే వెయిట్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యాయి జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ మైండ్ సెట్, అ వెరీ పవర్ఫుల్ మైండ్ సెట్. సో దీంట్లో పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇచ్చే అడ్వైసే డు నాట్ థింక్ టూ మచ్ అని. అంటే మీకు సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్లో చెప్పాలంటే, నో పాస్ట్, నో ఫ్యూచర్, ఓన్లీ ప్రెజెంట్. టిప్ నెంబర్ 2, మీరు జిమ్ చేసేటప్పుడు కానీ ఆర్ వెన్ ఎవర్ యూఆర్ ఫీలింగ్ లో, వాట్ యుల్ బి డూయింగ్ ఇస్ జస్ట్ లిజన్ టు మ్యూజిక్. ఒకవేళ మీకు ఏ టైప్ మ్యూజిక్ మీకు వినాలని అని ఉంటే జస్ట్ ట్రై ఎక్స్పెరిమెంటింగ్. ఆ అడ్వైస్ నేను మీకు ఇవ్వలేను బికాస్ ఎవ్రీబడీస్ ఇండివిజువల్ మ్యూజిక్ టేస్ట్ ఇస్ దేర్ ఓన్. సో డెవలప్ యువర్ ఓన్ మ్యూజిక్ టేస్ట్. మీరు ఏ మ్యూజిక్ వింటే మీరు యువర్ మైండ్ ఈస్ గెటింగ్ దట్ హై, ఆర్ ఏ మ్యూజిక్ వింటే యు ఆర్ ఫీలింగ్ లైటర్, ఆర్ ఏ మ్యూజిక్ వింటే యు ఆర్ ఇన్ ద మూమెంట్. ఇలాంటిది మీ మైండ్లో పెట్టుకొని స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ మ్యూజిక్. అంటే మీరు యూ జస్ట్ కీప్ లిజనింగ్ టు అ లాట్ ఆఫ్ జానర్స్ ఇన్ మ్యూజిక్. డిఫరెంట్ మ్యూజిక్స్ని మీరు విని వాట్ ఎవర్ యూ ఫైండ్, అంటే దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇఫ్ ఐ లిజన్ టు వైల్ ఇన్ ద జిమ్ ఆర్ వైల్ ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ ఆర్ వైల్ ఐఎమ్ లో ఆర్ వైల్ ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ అండ్ జస్ట్ చిల్లింగ్, మై మైండ్ ఇస్ బీయింగ్ ఇన్ ద మూమెంట్. నేను పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఐఎమ్ జస్ట్ ఇన్ ద మూమెంట్. ఆ మ్యూజిక్ గురించి వెతకండి. దట్ ఈస్ వాట్ నేను చెప్పేది ఇక్కడ. సో వెన్ యూ గెట్ దట్ మ్యూజిక్,
వెన్ యూ గెట్ ద జానర్ ఆఫ్ మ్యూజిక్, ఆ పర్టికులర్ సాంగ్ అనే కాదు, అంటే ఎలాంటి మ్యూజిక్ అనే కాదు, ఇది ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ పర్సన్. కొంతమందికి ఈడిఎం ఇష్టం ఉంటుంది, కొంతమందికి రాక్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి తెలుగు పాటలు ఇష్టం ఉంటాయి. అలాగా ఎవరి ఇండివిజువల్ టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. వన్స్ ఆ మ్యూజిక్ని మీరు ఫైండ్ చేసిన తర్వాత, వన్స్ యూర్ ఇన్ ద జిమ్, ట్యూన్ ఇన్ టు దట్ మ్యూజిక్ అండ్ జస్ట్ రాక్ ఇట్. మీకు జిమ్కి వెళ్ళాలనిపించట్లేదా? మానేయండి. నో, ఐఎమ్ సీరియస్. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఒక పర్టికులర్ యాక్టివిటీ అది వాళ్ళు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జిమ్ ఇంట్రెస్ట్ లేదు, దెన్ ఫైండ్ అవుట్ వాట్ యూ రియలీ లైక్, వాట్ యూ రియలీ ఎంజాయ్. బయట టన్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అంటే మీకు స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉందా, ఆర్ మీకు పవర్ లిఫ్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా, ఆర్ మీకు సైక్లింగ్ ఇంట్రెస్ట్ ఉందా, మీకు రన్నింగ్ ఇంట్రెస్ట్ ఉందా, ఆర్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ మ్యారథాన్స్ అండ్ మీకు ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేయాలని ఉందా? ఇలాగ డిఫరెంట్ ఇంట్రెస్ట్కి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ని మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఏజ్లో నేను నమ్మేది ఏంటంటే లాంగ్ టర్మ్లో ఎప్పుడు వాళ్ళు చేయగలుగుతారంటే వెనెవర్ దే ఎంజాయ్ డూయింగ్ ఇట్. వాళ్ళ లోపల నుంచి దే విల్ వాంట్ టు డూ ఇట్. అండ్ చాలా మందికి డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అందుకే మనందరం డిఫరెంట్ పీపుల్. దట్స్ వై వీ ఎంజాయ్ ఈచ్ అదర్స్ కంపెనీ. మనందరం ఒకేలా ఉంటే వీ విల్ జస్ట్ గో మ్యాడ్. అందుకే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉండే పీపుల్కి డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఫైండ్ అవుట్ వాట్ యూ లైక్ అండ్ దెన్ యూ విల్ జస్ట్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. యూ విల్ బీ హ్యావింగ్ ఏ బ్లాస్ట్ డూయింగ్ ఇట్. నేను చెప్పిన ఫస్ట్ 2 అడ్వైజెస్ కూడా దీనికి హెల్ప్ అవుతుంది. అంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ యాక్టివిటీ దట్ యూ లైక్, ఇట్ ఈస్ మచ్ మోర్ సింపుల్ మీరు ఆ మూమెంట్లో ఉండడానికి. అండ్ మ్యూజిక్ దాని మీద పెట్టుకుంటే ఇట్ జస్ట్ యాడ్స్, ఒక లెవెల్ యాడ్ చేస్తుంది. సో ఫైండ్ అవుట్ వాట్ యూ లైక్ and you will excel. That's it for today. Thank you so much for watching. ఈ పర్టికులర్ వీడియోలో మీకు నన్ను ఏమైనా అడగాలనుకుంటే, if you want to reach me out, ask me down in the comments or you can DM me on Instagram. or నేను ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో చేయాలన్నా ask me down in the comments. And I'm on Instagram and TikTok. Follow me there. It's going to be much more fun. And subscribe to my channel and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. Adios amigos.